ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకున్నా ఒకళ్ళ వచ్చి గెలిచినా గెలవకున్నా అధికార పార్టీలుంటే ఏదో ఓ పదవి రాకపోతుందా అని ఆశతోనూ ఉంటారు లీడర్లు. ఎమ్మెల్యేలు కావాలంటే పబ్లిక్ దీవెనార్తి కావాలి. అదే ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కావాలంటే పార్టీ పెద్దల తన పతారుంటే చాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది గదే పనులున్నారట. ఎమ్మెల్యే టికెట్లు రాక ఎమ్మెల్సీ పదవుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు అద్దంకి దయాకరు, వేమనారేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జంగా రాఘవరెడ్డి సాల్రు. మొన్న ఓడిన జగ్గారెడ్డి, మధుయాస్కి, అంజన్ కుమార్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి, సంపత్ కుమార్ సాల్రు కూడా పైరవులు చేస్తున్నారు మండలికి పోతానికి. వీళ్లే కాకుండా కేకే మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఈరవత్రి అనిలు, బాలసాని లక్ష్మీనారాయణ గారు కూడా లైన్లు ఉన్నారట. ఇక కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవుల కోసం కూడా చాలా మంది ఎయిటింగ్ చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్వీ అధ్యక్షుడు వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతము, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ సాల్ర పేర్లు కూడా ఎక్కువనే వినబడుతున్నాయి. బయటకు అగుపడకుండా వెనకాల పైరవులు చేస్తున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారట. కొందరు సీఎం సార్ ను మంత్రులను పట్టుకుంటే కొందరు ఢిల్లీ పెద్దలను కలుస్తానికి తిప్పల పడుతున్నారట. ఎట్లన్నా ఏసి ఒక పదవులు ఉండాలని 10 ఏళ్లకెళ్లి ప్రతిపక్షం నుండి ఒట్లాన్ని వాళ్ళు ఇగనన్న ఒక పోస్టులు ఉంటేనే పతార పెరుగుతుందని చాలా మంది ఆపొచ్చానా. పాత గవర్నమెంట్ లో చాలా మందికి కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు వచ్చినాయి కాబట్టి మాకు కూడా గ్యారంటీ వస్తాయని సీనియర్లు జూనియర్లు గట్టి నమ్మికతోటి ఉన్నారు. మరి ఇలా ఎందరు ఎమ్మెల్సీలు అవుతారో ఎవరు ఏ కార్పొరేషన్ కు చైర్మన్ అవుతారో రేపు తెలుస్తుంది.